సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్లో వికలాంగులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా వికలాంగులకు ఇస్తానన్న 6,000 రూపాయలు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చుకున్న సంబరాలు ఎట్లా చేసుకుంటారని వికలాంగులు మండిపడ్డారు. వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం రోజున పెద్ద ఎత్తున సచివాలయాన్ని వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నయీం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్టాఫీసు నందు పాత జాతీయ రహదారి నందు ఈరోజు వికలాంగులు మరియు వృద్ధులు ఒంటరి మహిళల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్లు 6,000 పెన్షన్లు పెంచుతామన్నారు. వృద్ధులకు ఉన్నటువంటి 2,000 పెన్షన్లు 4,000 పెన్షన్లు పెంచుతామన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలకు 2,000 వాళ్ళని 4,000 చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం గడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మా వికలాంగుల సమాజం పట్ల మీరు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. వెంటనే మా యొక్క వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. సంవత్సర కాలం గురుకులాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్